నువ్వేమో గతం మర్చిపోయని చెప్పి ఇక్కడ కూర్చున్నావు, అదేమో డబ్బులు ఇస్తా అని చెప్పి తలపగలగొట్టి పారిపోయింది. మీ ఇద్దరు బంటి ఎవరు బబ్లీ లాగా కార్ను కప్పులు అనుకుంటున్నారా? అది కార్న్ కప్పులు కాదు బ్రో, కాన్ అంటే మోసం, కార్న్ అంటే మొక్కజొన్న, ఆ డిఫరెన్స్. నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా? నువ్వు ఆత్రేయపురం పూతరేకో జనగాం జిలేబియో నాకు తెలియదు, కానీ నీకేం కావాలి, నువ్వెవరు? నీ గతం నేను గుర్తు చేస్తా. హాస్పిటల్ ఖర్చుతో కలిపి మొత్తం 26 లక్షలు. 1 వీక్ టైం ఇస్తున్నా, లేకపోతే నా కొడక. మేము వచ్చేస్తాం, మీరు రెడీగా ఉండండి. డాక్టర్ ఏంటా ఇంజెక్షన్? అరే పిల్లికల్లా చెప్పుతాం, ఆంటీ ఇబ్బంది పడి వెళ్ళిపోయింది పాపం. అట్టంత గలీజ్ మాటలు మాట్లాడితే ఏం బిహేవియర్ ఇది? మీకేమన్నా సిగ్గున్నదా రా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా రా నువ్వు? అంకుల్ పోయి కన్సోల్ చేస్తావా ఆంటీని? ఉంటా. నువ్వు వీడినే ఉంటావు. ఈ మంచాన్ కంచాన్ చేతులు కట్టుడు ఏదంతా ఇంట్రెస్టింగ్ ఉన్నది కాన్వర్సేషన్ నీకు. ఇదిగో ఈ రూమ్ లోనే జరిగింది, గుర్తొచ్చిందా? ఫోన్ వదలవా ప్లీజ్? నాకు మొత్తం గుర్తొచ్చేస్తారా నాకు. చెప్పు. పోకిరి సినిమాల ప్రకాష్ రాజ్ ఆపోజిట్ గ్యాంగ్ లీడర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా ఇట్లనే మంచాన్ని గట్టేసి కొట్టించుకుంటుంటాడు. గదే కదా స్కీమ్ ఇది. రేయ్, టెడ్డీ బేర్ వేసుకుని ఆశాలు వేస్తున్నావేంట్రా? బంటిని ఏమన్నా అన్నావు అంటే ఫైల్స్ వస్తాయి నీకు. రేయ్, వార్నింగ్ ఇస్తున్నావా? వాట్ ఆర్ యు డూయింగ్? ఆర్ యు సో యాంగ్రీ అండ్ ఫ్రస్ట్రేటెడ్? ఏమైంది? నిన్ను కూడా ఎవరైనా మంచాన్ని కట్టేసిరా? అవునరా. అవునా? మొత్తం మంచం ట్రెండ్ నడుస్తున్నది ఈడ. కట్టినమా, కొట్టినమా, తిన్నమా, పండుకున్నామా, తెల్లారిందా? మరి ఏం చేసినావు నువ్వు? ఏం చేయలేదా? ఎందుకు చేయలేదు? నీ అబ్బా ఆ రోజు చేసినప్పుడే చావు తప్పాల్సింది నిన్ను. Did you listen to that? నాది గొప్ప గతం కాదన్నాడు ఒక బట్టెబాజు పెద్ద మనిషి. నా గతంలో చేజింగ్ ఉన్నది, 2 కోట్ల క్యాష్ షూటింగ్ ఉన్నది, ఎన్నెన్ని అమేజింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఏంద్రా నీ కోరికలు? మనసాన్ని కట్టేసి కొట్టించుకుంటా. పిచ్చెక్కిందా? ఎవ్వరా నీకంటే నీ వయసు ఎంత? నీకేమైనా పిల్లలు ఇచ్చినావా? You see the photos of nude women in the room. Why did you do this? Bring this anger down upon this mother. Beat him వాడిని కొట్టు. Yes. Hello doctor. Heart miss aaye. మనము ఒక బీరు తాగుతానైనా ఓడ ఆపలేడు మనల్ని. డన్ విత్ వన్ అంటుండే మనల్ని. అసోంటిది నాకు మొత్తం అందిస్తే ఒక్కొక్కనికి అమ్మ బొమ్మ చెల్లి డిస్కో. నిజం బయటికి తాగుతారంట లంగోడు. సార్ నమస్తే. హాస్పిటల్ మొత్తం తిరుగుతుంది సార్. ఆ టిలిగాన్ సీక్రెట్లు తెలుసంట, అందుకే పట్టుకొచ్చిన. ఏం తెలుసురా నీకు? నాకు 5 లక్షలు ఇస్తే చెప్తా. టిల్లు రాధిక ఒక శవాన్ని తీసుకొచ్చి పాతి పెడుతుంటే చూసి డబ్బులు ఇవ్వమని చెప్పి బ్లాక్మెయిల్ చేశా. ఇస్తానని చెప్పి మోసం చేసి పారిపోయారు.
విషయం ఎక్కడ చెప్పన్నా చెప్తావా? డబ్బులు ఇచ్చావు కదా, నువ్వు చేసావని చెప్పమన్నా చెప్తా. ఇంతకీ ఆ రాధిక ఎక్కడుందో తెలిసిందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో, సరే పెట్టాయి సార్. రాధిక దొరికిందంట, కొడుకు తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడ దొరికిందిరా? గోవాలో దొరికిందంట సార్. మరి నా ఫోను? రాధిక మేడం బిలాంగింగ్స్ ఉండుంటుంది సార్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క స్మాల్ అబ్జర్వేషన్ సార్. మనకి ఒక మైసూర్ పాక్లో ఎన్ని బొక్కలు అయితే ఉంటాయో ఈ కేసులో అన్ని బొక్కలు ఉన్నాయి సార్. ముందే ఎండు బొక్కలో పడే వెళ్ళా. అరే 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 అట్ట కాదు. అరే సార్ ఏడికి పట్టుకోబోతున్నారు సార్ నన్ను? ఇవాళ డిశ్చార్జ్ అయినా నేను. మా ఇంట్లో నా కోసం శని పూజ కూడా పెట్టిర్రు. నువ్వే శనిగాడు రా. సరే శని గాని కదా దింపేయండి మళ్ళా. మాట్లాడేవాడు ఏం పనికిరావు సార్. ఆ ఏసీ ఆఫ్ చేసి జర అద్దాలు దింపితే నా శనికున్న ఆరా అట్లీస్ట్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది వైబ్రేషన్స్. జరుగురా భాయ్, జరుగు. జరుగు. అరే జరుగురా భాయ్, పక్కకు జరుగు. మనోడు వచ్చాడుగా, వెళ్ళి తీసుకురా. అన్నా ఆయనతో ఎక్కువ క్లోజ్గా ఉంటే నీకే డేంజరు. ఆల్రెడీ దేవుడైన రిపోర్ట్ కార్డ్ రాసేసిండు, సైన్ పెట్టాలంతే. ఊకోరా భాయ్, ఏం మాట్లాడుతున్నావు? జోకులు బాగా వేస్తున్నావురా. జోకు కాదు సీరియస్. నీకు ఆల్రెడీ పైన చిత్రగుప్తుడు 1:30కి ముహూర్తం పెట్టిండు. అలారం సెట్ చేసుకో. అబ్బో. నా ఫోన్ నాకు ఇచ్చే, నీ కేసు నేను హ్యాండిల్ చేస్తా. హీఈస్ ఆస్కింగ్ ఫర్ హిస్ ఫోన్. ఓకే ఇయ్యదని అర్థం. ఇయ్యదా? మీ ఇద్దరికి ఇస్తా ఇప్పుడు. జడ్జి వచ్చింది. షూ. రే, ఒక బ్లాక్ కాఫీ. ముందు జుట్టు కట్ చేస్తావు, చట్టానికి అంత జుట్టు ఉండకూడదు. ఏంట్రా మర్డర్ కేసా? మర్డర్ చేస్తావా? ఊరుకోను మ్యామ్. ప్రత్యక్ష సాక్షిని కూడా తీసుకొచ్చాను. నమస్కారం మేడం.